ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే అల్గోరిథం. ఈ అల్గోరిథం తర్వాత మనం ఫ్లో చార్ట్ రాస్తాం. ఫ్లో చార్ట్ రాసిన తర్వాత యాక్చువల్ కోడింగ్ని స్టార్ట్ చేస్తాం. సో అల్గోరిథం అంటే ఏంటి తెలుసు కదా? అల్గోరిథం అంటే ఏం లేదు, సింపుల్. ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకుని దాన్ని చిన్న చిన్న స్టెప్స్గా చేసుకుని ఒక చిన్న చిన్న పదాలుగా వాక్యాలుగా రాయడాన్ని అల్గోరిథం అంటారు. సో అల్గోరిథం ఈజ్ జస్ట్ ఏ స్టెప్ బై స్టెప్ process to solve a problem. సో అల్గోరిథంకి మనం ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఇట్ మస్ట్ హ్యావ్ క్లియర్ స్టెప్స్ అన్నీ క్లియర్గా ఉండాలన్నమాట. ఇట్ టేక్స్ 1 or more ఇన్పుట్స్. కంప్యూటర్ అంటే అంతే కదా. కంప్యూటర్ అంటే ఏం లేదు, ఇన్పుట్ని తీసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది, దాని అవుట్పుట్ని ఇస్తుంది. సెకండ్ వన్, థర్డ్ వన్, ఇట్ గివ్స్ అవుట్పుట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అల్గోరిథంలో. మీ ఇంట్లో మీకు ఒక 100 రూపాయలు ఇచ్చారు. ఆ 100 రూపాయలతో కాయగూరలు కొనమన్నారు. సో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టమాటా. సో మీకు ఇచ్చిన 100 రూపాయలు ఏమవుతుంది? ఈ 100 రూపాయలని మనం ఇన్పుట్ అనుకోవచ్చు కదా, అంటే ఇన్పుట్. ఈ 100 రూపాయలని తీసుకెళ్ళి మీరు కాయగూరలు కొన్నారు. సో దీన్ని మనం అవుట్పుట్ అనుకుంటాం. సో అల్గోరిథం ఎలా రాస్తాం? ఫస్ట్ మీరు ఇంటి నుంచి స్టార్ట్ అయ్యారు. స్టార్ట్. సెకండ్, put 100 rupees in pocket. అండ్ థర్డ్ స్టెప్ ఏంటి? థర్డ్ స్టెప్ ఏంటంటే మీరు షాప్కి వెళ్ళారు. గో టు షాప్, దెన్ పర్చేస్ ఆనియన్, పొటాటో, టమాటో. నెక్స్ట్ ఈ షాప్కీపర్ దాన్ని ప్యాక్ చేసేసి టోటల్ ఫైండ్ చేస్తాడు. సారీ, సిక్స్త్ స్టెప్ ఏంటంటే టోటల్ ఫైండ్ చేసి, సెవెంత్ స్టెప్ వెజిటేబుల్స్ ప్యాకెట్ రిటర్న్ చేస్తాడు. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఆ బ్యాలెన్స్ కూడా మనకి రిటర్న్ చేస్తాడు. గో టు హోమ్. అక్కడితో మీ ప్రాసెస్ అయిపోయిందన్నమాట. స్టాప్. సో అల్గోరిథం చూడగానే మనకి ఈజీగా అర్థమవుతుంది కదా. ఈ స్టెప్స్ అన్నీ చూడగానే మీకు ఏమర్థమవుతుంది? ఒక 100 రూపీస్ తీసుకొని మీరు వెజిటేబుల్
షాప్కి వెళ్ళారు, అక్కడ పర్చేస్ చేశారు, అతను ప్యాక్ చేసి మీకు రిటర్న్ చేశారు. సో స్టెప్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో దీన్ని మనం అల్గోరిథం అనుకోవచ్చు కదా. సో ఇక్కడ మనకి అల్గోరిథంని ఏం చేస్తుంది, కొంత ఇన్పుట్ తీసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది, దాని అవుట్పుట్ ఇస్తుంది. సో మీరు పుట్ 100 రూపీస్ ఇన్ పాకెట్. సో 100 రూపీస్ అనేది మీకు ఇన్పుట్ అవుతుంది. ఆ వెజిటేబుల్స్ని ప్యాక్ చేయడము, దాని టోటల్ ఫైండ్ చేయడము, ఆ 100 రూపీస్ నుంచి వచ్చాయి కదా, ఆ ఇన్పుట్ని తీసుకొని ఈ రెండింటిని మనం ప్రాసెసింగ్ అనుకోవచ్చు. సో చివరికి మనకు అవుట్పుట్ ఏంటి వచ్చింది, ఇది అవుట్పుట్ అనమాట. సో వెజిటేబుల్స్ ప్యాక్ చేసాము, బ్యాలెన్స్ షాప్ కీపర్ రిటర్న్ చేశాడు. సో మనం ఇంటికి వచ్చాము, అది షాప్ చేసాము. సో ఇది మాకు రియల్ ఎగ్జాంపుల్ని అల్గోరిథం రూపంలో రాస్తే ఇలా ఉంటుందన్నమాట. సో మనం నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ అల్గోరిథం రాద్దాం. సపోజ్ ఆ 2 నెంబర్స్ని తీసుకొని ఆ 2 నెంబర్స్ని సమ్ చేసి దాన్ని డిస్ప్లే చేయడం రాద్దాం. ఓకే, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ రాద్దాం. ఒక ప్రోగ్రామింగ్ అల్గోరిథం రాద్దాం. సో అల్గోరిథం ఏంటంటే రైట్ an algorithm to print sum of two numbers. సో ఫస్ట్ అల్గోరిథం దేంతో స్టార్ట్ అవుతుంది, స్టార్ట్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం స్టార్ట్ అని చేయాలి. స్టార్ట్. ఓకే, ఇన్పుట్ ఏం తీసుకుందాం, ఇన్పుట్ ఏంటుంది ఇక్కడ, ఇన్పుట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నారు, అంటే 2 నెంబర్స్ మనం కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలన్నమాట. సో ఏం చెప్దాం, రీడ్ 2 నెంబర్స్. ఓకే, నేను M అండ్ N అనుకుంటున్నాను. ఆ 2 నెంబర్స్ని మనం ఏదైతే వాల్యూస్ రీడ్ చేస్తామో ఆ వాల్యూస్ అనేది M అండ్ Nలో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. థర్డ్ స్టెప్ ఏంటి, ప్రాసెసింగ్ అనమాట. యాడ్ M, N అండ్ ఇంకొక దానిలో స్టోర్ చేయాలి కదా ఆ వాల్యూని, స్టోర్ ఇంటూ S. సో ఎస్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఎస్లో స్టోర్ అయిన వాల్యూని మనం బయటికి డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి, ప్రింట్ ఇవ్వాలి. ఓకే ఓకే, ప్రింట్ ఎస్. సో నా ఎస్ని మనం ప్రింట్ చేస్తాం. ఇది లాస్ట్ స్టెప్ అనమాట. లాస్ట్ స్టెప్ ఏంటి, స్టాప్. అల్గోరిథం ఎప్పుడు స్టార్ట్తో స్టార్ట్ అవ్వాలి, స్టాప్తో ఎండ్ అవ్వాలి. సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా ఈజీగా. సో ఫస్ట్ ఏంటి మనది, ఇన్పుట్ స్టేట్మెంట్ ఇది. ప్రాసెసింగ్ ఏంటి, రెండింటిని యాడ్ చేసాం మనం, దీన్ని ప్రాసెసింగ్ అంటాం. అవుట్పుట్ ఏది, ఈ ప్రింట్ ఎస్ అనేది అవుట్పుట్ అంటాం. సో అర్థమైందా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక రెండో అల్గోరిథం చేద్దాం. రైట్ an algorithm to interchange 2 numbers. అంటే నేను ఒక 2 నెంబర్స్ రీడ్ చేశాను, MN. నాకు ఓకే, M = 10 అన్నాను, N = 20 చెప్పాను. నాకు ప్రోగ్రామ్ రన్ చేసి అవుట్పుట్ వచ్చేసరికి M వాల్యూ ఏమో 20 అవ్వాలి, N వాల్యూ ఏమో 10 అవ్వాలి.
సో ఆలోచించండి ఎలా చేయాలనేది. ఈ ప్రాసెసింగ్ కొన్ని స్టెప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ చేసినప్పుడు m=20 అవుతుంది, n=10 అవుతుంది. అల్గోరిథం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ రీడ్ m and n వాల్యూస్. ఓకే, ప్రాసెసింగ్ చూద్దాం ఎలా చేస్తాం. ఫస్ట్ ఒక టెంపరరీ వాల్యూ తీసుకోండి. టెంపరరీలో m వాల్యూ పెట్టండి, mలో n వాల్యూ పెట్టండి, nలో m వాల్యూ పెట్టండి. సో ఇప్పుడు టెంప్లోని ఎంత వచ్చింది వాల్యూ? 10 వచ్చింది. mలో n వాల్యూ పెట్టాను అంటే mలో 20 వచ్చింది, nలో 10 వచ్చింది. సో ఇక్కడ ఇంటర్చేంజ్ అయింది కదా వాల్యూస్ని. ఓకే, మనం ఎలా చేస్తామంటే సెట్ temp = m, set m n, set n temp. సో లాస్ట్లో మనకి అవుట్పుట్ ఏం చేయాలి? ప్రింట్ m, n ఇవ్వాలి. సో అల్గోరిథంని నేను స్టాప్ చేస్తున్నాను. సో ఇలా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట ప్రోగ్రామ్స్ని. అల్గోరిథమ్స్ని సాల్వ్ చేస్తే ప్రోగ్రామ్స్ రాయడం ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం 2 అల్గోరిథమ్స్ సాల్వ్ చేసాం. ఒకటి సమ్ ఆఫ్ 2 నెంబర్స్, రెండు ఇంటర్చేంజింగ్ వాల్యూస్. సో మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను. హోంవర్క్లు ఏంటంటే ఇంటర్చేంజ్ వాల్యూస్ without using temporary variable. ఇది చేయండి. సో మన నెక్స్ట్ ఎపిసోడ్లో, నెక్స్ట్ క్లాస్లో ఫ్లో చార్ట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్లో చార్ట్. సో మీకు ముందు చెప్పాను కదా, ఏదైనా ప్రోగ్రామ్ని, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ అల్గోరిథమ్స్ రాస్తాం, తర్వాత ఫ్లో చార్ట్ రాస్తాం, తర్వాత కోడింగ్ రాస్తాం. దానివల్ల మనకి ప్రోగ్రామ్స్ సాల్వింగ్ అనేది ఈజీ అవుతుంది.